హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మార్నింగే మా బుడ్డోడు ఆకలితుందని అడిగితే దోశ వేసి ఇచ్చాం. అంటే మాటలు ఇంకా రావు, 11 months కంప్లీట్ అయ్యాయి. దోశ చూడండి నాకు తినిపిస్తాడంట. దోశలోకి మేము పండు మిరపకాయలు తీసుకొచ్చాము. ఉండి వచ్చేటప్పుడు మా రిలేటివ్స్ ఇచ్చున్నారు, అవి తీసుకొని వచ్చామన్నమాట. చేలలో ఉంటాయి కదా, అదే పొలాలలో మిరపకాయ తోట అది ఉంటుంది కదా, దాంట్లో పండు ఉంటే ఇచ్చారనమాట. చెట్లకి పండినవి స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడిప్పుడే. చాలా ఘాటుగా ఉంటాయి అన్నమాట. పచ్చిమిర్చి వేసి టమాటా వేసి చేస్తారు కదా, అదే ఇక్కడ పచ్చిమిర్చి బదులు పండుమిర్చి వేసి చేసాము. సూపర్ టేస్ట్ ఉంటుంది. కొంచెం తొక్కు అంటే చింతకాయ తొక్కు అంటారు కదా, తొక్కు వేసి చేసాము. ఆ చట్నీ వేసుకొని తింటున్నాను, అదే చూపిస్తున్నాను మీకు ఇక్కడ. ఇప్పుడేమో మా ఇంట్లో ఒకడు ఉన్నాడు, ఏకనిరంజన్ గాడు. 6 ఫిషెస్ని తీసుకొస్తే అందరూ పోగా ఈ ఏకనిరంజన్ గాడు వీడొక్కడే మిగిలాడనమాట. చాలా గ్రేట్ అండి. 3-4 రోజులైనా కూడా మేము ఎవరం లేకుండా ఒకడే ఉన్నాడు. ఫుడ్ పెట్టేసి మొత్తం వెళ్ళిపోయామన్నమాట, దాంట్లో వేసేసి అలాగే ఉన్నాడు. మేము వచ్చాక ఇంకా ఫిష్ ట్యాంక్ మొత్తం అదంతా క్లీన్ చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను. అస్సలు దొరకట్లేడు వీడు. అదేంటి జర్లీ అలా ఉంది అని మాత్రం కామెంట్ పెట్టకండి. ఎందుకంటే ఆ జర్లీ జ్యూస్ కోసం తీసుకొచ్చింది, అది స్టవ్ దగ్గర ఉండటం వల్ల వేడికి అక్కడక్కడ కరిగిపోయింది. వీడి కోసం అన్నా పనికి వస్తుంది కదా అని చెప్పేసి యూస్ చేస్తున్నాం అనమాట. మళ్ళీ స్పెషల్గా తీసుకురావడం అదంతా ఎందుకు, ఆ పిల్లలన్నీ చనిపోయేసరికి నాకు మస్తు బాధ వేసింది. ఇంకా సరే వీడినన్నా కొంచెం జాగ్రత్తగా చూసుకుందాం. మనకు ఫిష్ల గురించి అంతగా తెలీదు. ఎవరైనా ఫిష్లు పెంచే వాళ్ళు మన వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వాటికి ఫీడింగ్ ఎంత వేయాలో ఏంటో కూడా నాకు తెలీదు. రోజు ఒక 6 వరకు అలాగా వేస్తున్నాం అనమాట. వాటికి అవి వస్తాయి చిన్న చిన్న బాల్స్ లాంటివి, వాటి ఫీడింగ్ అవి అలా వేస్తున్నాము. అవి 6 తీసుకొచ్చినప్పుడు అవన్నీ లేవు కదా, ఇదొక్కటే ఉండింది, లాస్ట్కి మిగిలిపోయింది అనమాట. చాలా బాధేసింది ఒక్కడే మిగిలిపోయాడు అని చెప్పేసి. అందుకే ఏకనిరంజన్ గాడు అని చెప్పేదాన్ని. చూడండి తీసుకొచ్చి దాంట్లోంచి తీసి ఆ వాటర్ అంతా తీసేసి ఆ బౌల్లోకి వేసేసరికి ఏదో కోమాలకి వెళ్ళిన పేషెంట్ లాగా అయిపోయాడు. చూడండి అస్సలు కదలట్లేదు. చాలాసేపు భయం వేసింది నాకు, ఎందుకు కదలట్లేదా అని చెప్పి చూశాను, అబ్జర్వ్ చేశాను. నేను ఉన్నప్పుడేమో సైలెంట్గా ఉంటున్నాడు, నేను అక్కడికి వెళ్ళంగానే కదిలేశాడు అనమాట. అమ్మాయి పర్వాలేదులే అని చెప్పేసి ఇంకా వెళ్ళి అదంతా ఆ ట్యాంక్ అంతా క్లీన్ చేసి ఆ రాళ్ళు మొత్తం మంచిగా నీట్గా వాష్ చేసి సబ్బెట్టి ఆ జిడ్డంతా పోయేలాగా, ఆ పాకులంతా పోయేలాగా నీట్ చేసి తీసుకొచ్చి చేస్తున్నాను అనమాట. ఫిష్ ట్యాంక్ క్లీన్ చేయడానికి ఏదైనా టిప్స్ ఉంటే కూడా చెప్పండి కామెంట్స్లో. ఎందుకంటే నాకు నిజంగా ఈ ఫిష్ల గురించి తెలియదండి. కోడిపిల్లలు అంటే చిన్నప్పుడు పెంచాను, తర్వాతకి నాకు పెళ్ళైన తర్వాత కూడా ఒకసారి మా వారు తీసుకొచ్చారు. ఇంకా ఓనర్ వాళ్ళు కొంచెం ఆబ్జెక్ట్ చేశారనమాట, ఉంటే పాములు వస్తాయేమోనమ్మా అది ఇది అనేసరికి తీసేసాను అనమాట. వేరే వాళ్ళకి ఇచ్చాను, తీసేసాను మీన్స్. అందుకని నాకు ఫిషెస్ గురించి తెలియదండి. ఈ వాటర్ ఆ బౌల్తో నేద్దామంటే ఆ కొన్ని వాటర్నే సరిపోవు కదా అని చెప్పేసి మళ్ళీ 2 జగ్గులు నీళ్ళు తీసుకొచ్చి వేసాను అనమాట. ఆ రాళ్ళు అవంతా ఉండగా మా వాడు ఏం చేశాడంటే వాటర్ బాల్స్ అని వస్తాయి కదా, వాటర్లెస్ ఇంత లావుగా ఉబ్బుతాయి, ఆ బాల్స్ దాంట్లో వేశాడు. అందుకని ఇంకా ఎక్కువ డర్టీగా కనిపిస్తుంది ఆ ట్యాంక్. అందుకని మొత్తం నీట్ చేసేసాను. ఇప్పుడు చూడండి వీడు ఎంత హ్యాపీగా ఉన్నాడు, కదులుతున్నాడు. ఒక్కోసారి భయపెట్టేశాడు, ఒక మూలకి వెళ్ళేసి నక్కి నాకేం తెలీదు, నేను ఇక్కడ లేను, నేను నిద్రపోతున్నాను అన్నట్టు చేస్తాడు. నిజంగా నిద్రపోతాడో ఏమో తెలీదు. ఫిషెస్ గురించి తెలిసిన వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా తర్వాతకి వాడి పని అయిపోయిన తర్వాతకి నా పని ఇంట్లో అంట్లు తోమే పని అనమాట. ఇంకా చూడండి, ఇంకా ఇంట్లో పని చాలా ఉంది. ఈ అంట్లు తోమిన తర్వాతకి స్టార్ట్ చేద్దామని ఇలా అంట్లు తోముతున్నాను. మీరు అంట్లు ముందు తోమిన తర్వాతకి కడుక్కుంటారా, లేకపోతే ముందు మొత్తం ఒక్కొక్కటి తోమి కడుక్కుంటా చేస్తారా చెప్పండి. అంట్ల విషయానికి వచ్చేసరికి నేనైతే ఒక్కొక్కటి తోమి కడుగుతూ ఉంటాను. ఎందుకంటే ట్యాప్ కిందే కాబట్టి అదంతా ఆరిపోతుందేమో అనేసి, సబ్బు అంతా దానికే పట్టేస్తుందని అనేసి. ఈరోజు మాత్రం టైం లేదు, తొందరగా రుద్దేద్దామని చెప్పి అన్ని రుద్దడం కార్యక్రమం పెట్టుకున్నాను. రుద్దేసిన తర్వాతకి అంతా నీట్గా కడిగేసి పక్కకు పెట్టేసి అంట్లన్నీ ఈ సింకు పని పట్టేశానండి. ఎంత పాకురు అనిపిస్తుందో నాకైతే. అంటే టైల్స్ మొత్తం పాతవే, కాకపోతే ఏమో మనకు కొద్దిగా ఓపుకున్నప్పుడే పని అంతా చేసుకోవాలని చెప్పేసి, చిన్న బాబు ఉన్నాడు కదా, చిన్నోడు నిద్రపోయినప్పుడే పని అంతా చకచకా చేసేసుకోవాలని చెప్పేసి తొందరగా ఆ బ్లీచింగ్ పౌడర్ వేసేసి రుద్దుతున్నాను అనమాట. రుద్ది ఒక 1/2 hour అలా ఉంచాను. ఈ 1/2 hourలో ఇంకా బాబు లేస్తే వాడు కొంచెం ఫీడింగ్ అది ఇచ్చేసేసి మళ్ళీ వచ్చాను అనమాట. ఈలోగా ఇదంతా అయిపోయింది. మళ్ళీ సింకు కోసం మళ్ళీ ఆగితే వేరే పనులన్నీ ఆగిపోతాయని చెప్పేసి ఇంకా మళ్ళీ సింక్ అంతా కడిగేసి ఆ స్టవ్ అదంతా బాగా క్లీన్ చేశాను. అది షార్ట్ వీడియో పెట్టానండి, ఇది స్టవ్ కడిగేసింది. ఈ ట్యాప్ మీద మాత్రం మురికి అసలు పోవట్లేదు. బ్రష్ చేసి బాగా రుద్ది చూడండి ఇల్లు
ఇల్లు అంటేనే ఆడవాళ్ళం అంటే ఇంకా పని పని పని. మగవాళ్ళు ఎవరన్నా వీడియో చూస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంట్లో మేము డ్యూటీకి వెళ్ళాక ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు మీరు, ఏం పని ఉంటుంది మీకు అని అంటారు కదా. ఇవన్నీ మేమేనండి చేసుకునేది. మీ భార్యను మాత్రం ఏమనమాకండి. మా ఆయనైతే నన్ను అంటారు, నీకేం పని ఉంది అని అంటారు. మీరు కూడా అలాగే అంటారా? అనమాకండి ప్లీజ్, దయచేసి అర్థం చేసుకోండి. ఆడవాళ్ళు కూడా ఏదో ఒక పని, ఇంట్లో పని అంటే పని కాదా? అది పని కాకుండా పోతుందా? ఇంట్లో ఉన్నంత మాత్రాన గుర్తింపు లేకుండా పోతుందా? ఆడవాళ్ళమండి మేము, మీ 2 కళ్ళమండి మేము. దయచేసి అర్థం చేసుకోండి. ఇంట్లో పని కూడా పనేనండి. అది అలా కూర్చొని ఇలా చిటికలేస్తే పని అయిపోదండి. ఏదైనా పని లేచి చేస్తేనే అవుతుంది. కాకపోతే కొన్ని రోజులు ఏంటంటే తల్లిదండ్రులు ఎవరైనా హెల్పింగ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ హెల్ప్తో కొన్ని రోజులు సాగిపోతుంది. పని మనిషిని పెట్టుకొని చేసుకునేంత లగ్జరీ లైఫ్ అయితే కాదు. అలా అని పెట్టుకోలేము అని అంటే అదేదో వయసు అయిపోయిన తర్వాతకో లేదో ఏదో ఆరోగ్యం బాగాలేకపోతేనే పెట్టుకుంటాం. కానీ మామూలుగా అయితే ఇలా ప్రతి చిన్నదానికి అంట్లకు ఒకరిని, ఇల్లు ఉడిచి తుడచడానికి ఒకరిని అయితే పెట్టుకోలేం కదా. ఇంట్లో పని అయితే మేమే చేస్తున్నాం కదా భార్యలము. గుర్తించండి కొంచెం. ఏం చేస్తున్నావు ఏదంటే ఈ సింక్ ఎవరు రుద్దుతారు, స్టవ్లు ఎవరు కడుగుతారు, ఇంట్లో పనులు ఎవరు చేస్తారు, బట్టల పని ఎవరు చేస్తారు. వాషింగ్ మిషన్లో అయినా కూడా తీసుకెళ్ళి బట్టలు వేస్తేనే వాషింగ్ మిషన్ ఉతుకుతుంది. వాషింగ్ మిషనే కదా ఉతికేది. ఏం పని ఉంటుంది బట్టలతో, ఏం పని ఉంటుంది అంటే బట్టల పని ఇంకా పెద్ద పని అంట్ల కంటే కూడా. వండుకొంది తప్పదు, తినంది తప్పదు, కడుక్కొంది తప్పదు. ఏంటి అంట్లు. తర్వాతగాను ఈ బట్టలు నానబెట్టాలి, మళ్ళీ మిషన్లో వేయాలి. సరే నానబెట్టకుండా డైరెక్ట్గా మిషన్లో వేసినా కూడా దానికి మళ్ళీ సర్ఫ్ వేయాలి, లిక్విడ్ అయితే లిక్విడ్ వేయాలి, కొంచెం డెటాల్ వేయాలి, కంఫర్ట్ వేయాలి, మధ్యలో పిల్లల్ని చూసుకోవాలి. మళ్ళీ వచ్చాక మళ్ళీ ఆ వాష్ చేసిన బట్టలన్నీ తీసి పక్కన మళ్ళీ డ్రైయర్లో వేసిన తర్వాత అవన్నీ తీసేసి, ఆటోమేటిక్ మిషన్ అయితే కొంచెం పని తగ్గుతుంది, వేరే పని చేసుకోవచ్చు ఈలోగా. సెమీ ఆటోమేటిక్ అనుకోండి, బయటనే కూర్చొని దానికోసం చూసుకుంటూ ఉండాలి. మాటికోసారి నీళ్ళు బంద్ చేసి డ్రైన్ చేసి మళ్ళీ నీళ్ళు పట్టి పని ఉంటుందండి. అనవసరంగా ఆడల మీద పడిపోవాకండి, మగాళ్ళు మీకే చెప్పేది. తర్వాతకి ఈ పని అయిపోయిందండి. ఎవరైనా చూస్తే విసుకోవాకండి, ఏంటి ఆడవాళ్ళని బాగా వెనకేసుకొస్తున్నాను అంటే, ఎందుకంటే మా వారు నన్ను అలాగే అంటారు కాబట్టి అంటున్నాను. మీ ఇంట్లో వాళ్ళని గురించి అర్థం చేసుకోమని చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి అంతే. చూడండి ఇంకా స్టవ్ కూడా క్లీన్ అయిపోయింది. తర్వాతకి ఇంకా ఈ పని బండలు తుడిచే పని ఊడ్చుకొని రావడం అయిపోయింది. అన్ని వీడియోలో చూపించలేను కదా, నాకు వీలున్నంత వరకు చూపిస్తున్నాను. ఇలా ఒక చేత్తో వీడియో తీసుకోవడం కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంది, అలాగే చేస్తూ ఉన్నాను. 5 నిమిషాలు పట్టే పని 10 నిమిషాలు పడుతుంది వీడియో చేయడం మూలాన. ఎందుకు చేస్తున్నావు మరి వీడియోలు అని అనవాకండి, ఎందుకంటే అదొక ప్యాషన్ అనమాట. నచ్చింది నాకు వీడియోలు చేసుకోవడం, ఇలా ఒక గుర్తులాగా ఉండిపోతుంది. ఈ ఇంట్లో పని అని కాదు, వేరే ఏవైనా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు చేస్తున్నప్పుడు ఎలాగో వీడియో తీసుకుంటాం కదా, అవే యూట్యూబ్లో పెట్టుకుంటే మనకు గుర్తుండిపోతాయి. పిల్లలు కూడా పెద్ద అయ్యే కొద్దీ చూసుకుంటూ ఉంటారు, వాళ్ళకు కూడా అప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు ఇలా చేశానని గుర్తుంటుంది అనేసి ఆ ఉద్దేశంతోనే యూట్యూబ్ స్టార్ట్ చేశానండి. ప్లీజ్ వీలైతే నన్ను సపోర్ట్ చేయండి. ఒక లైక్, ఒక కామెంట్ ఇవ్వండి. కామెంట్ మీకు ఎలా అనిపించింది వీడియో అనేది కామెంట్లో చెప్తే నాకు మీతో మాట్లాడినట్టుగా ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి నాకు. ఈరోజు పాలకూర పప్పు అందరికీ వచ్చు కాబట్టి పప్పు వీడియో అంత డీటెయిల్గా ఏం చూపించట్లేదు. నానిన పప్పు ఉడకబెట్టి టమాటాలు, ఉల్లిగడ్డ, ఒక పచ్చిమిరపకాయ, కొంచెం చింతపండు, పాలకూర కట్ చేసుకున్నది ఉడికాక తాలింపు వేసాను. బాక్స్ కట్టేశాను మా వాడికి. ఫస్ట్ టైం అండి వాడికి బాక్స్ కడుతున్నాను. తింటాడో లేదని భయపడ్డాను. పాపం రాగానే బాక్స్ తీసుకుంటాడో లేదనుకుంటే మంచిగా నా బంగారు తండ్రి తీసుకొని వెళ్ళిపోయాడు. ఏడవలేదు అస్సలు. నాకే బాధేసింది, అమ్మో తింటాడో లేదని. ఇంటికి వస్తే అన్నం తింటలేదు, మారం చేస్తున్నాడు. ఇంకా తర్వాతకి ఇంకా ఆఫ్టర్నూన్ అయింది, జోహర్ నమాజ్ టైం అయింది. ఇంకా నమాజ్ చదివేసుకున్నాను. తర్వాతకి ఇంకా లంచ్ చేసేసాను. లంచ్ ఫినిష్ చేసిన తర్వాతకి మా బాబుని స్కూల్ నుంచి తీసుకొని వచ్చాను. కొంచెం లేట్ అయిపోయింది ఈరోజు లంచ్ చేయడానికి కూడా. బాబుని తీసుకొని వచ్చిన తర్వాతకి తిన్నావా నాన్న అని చెప్తే తినేసానని చెప్పాడు. కొంచెం కూడా మిగిల్చలేదని అని చెప్పాడు. పిల్లలు కడుపు నిండా తింటేనే కదా తల్లికి సంతోషము. మనం తినకున్నా కూడా వాళ్ళు తిన్నారు అని అంటే అదొక సంతోషం ఉంటుందన్నమాట. వంట చేసి పెట్టినందుకు అదొక ఆనందం. ఈరోజు మీరు ఏం వంట చేశారు, మీ ఇంట్లో ఏంటి స్పెషల్స్ అనేది కామెంట్లో చెప్పండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు నా వీడియోస్ చూస్తూ ఉండాలి అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా అనిపిస్తున్నాయి నా వీడియోస్ అనేది కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు.
ఇంకా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కూడా తెలియజేయండి ప్లీజ్. దయచేసి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.